జడలు కట్టిన జుట్టు, వాళ్ళంతా విభూతితో సింహంలా గర్జిస్తూ ఎంట్రీ ఇచ్చారు నందమూరి నటసింహం. సాక్షాత్తు పరమేశ్వరుడే శత్రు సంహారం చేస్తున్నాడా అనిపించేలా విశ్వరూపం చూపించారు బాలకృష్ణ. త్రిశూలాన్ని సుదర్శన చక్రంగా మార్చి చేసిన తాండవం చూస్తే మాటలు లేవంతే. నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ సోషల్ మీడియానే ఊపేస్తోంది. వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని మరొకసారి ప్రూవ్ చేసేలా ఉంది బాలయ్య అఖండ తాండవం టీజర్. జూన్ 10 బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 9 సాయంత్రమే టీజర్ వదిలారు. ప్రశాంతమైన హిమాలయాలతో ఫస్ట్ ఫ్రేమ్ మొదలైంది. ఆ తర్వాత త్రిశూలం చేతబట్టి అఘోరగా ఒంటి నిండా విభూతితో ఎంట్రీ ఇచ్చారు నటసింహం. జటాజూటధారి అయి ఆయుధం చేత పట్టుకొని ధర్మాన్ని కాపాడే యోధుడిగా బాలకృష్ణను చూపిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముణ్ణైనా కన్నెత్తి చూడలేడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ పవర్ఫుల్ గా చెప్పిన డైలాగ్ అద్దిరిపోయింది. ఆ తర్వాత ఫ్రేమ్లో చేత్తో త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా తిప్పుతూ గంభీరంగా నడుస్తూ శత్రు సంహారం చేసిన సన్నివేశం మాటలు లేవు. ఈ సీన్ చూసేందుకు మళ్ళీ చూస్తున్నారు టీజర్ అభిమానులు. సినీ ప్రియులు అఖండ 2 టీజర్ లో బాలయ్య నటనకు ఫిదా అయిపోయారు. లుక్ అద్దిరిపోయింది. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్ అన్ని బాగున్నాయి. బాలయ్య చెప్పిన డైలాగులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. సింహ రూపంలో శివుడు, దగదగ తాండవం అని సంగీత దర్శకుడు ముందుగా పెట్టిన పోస్ట్ అక్షరాల నిజమైందంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కుమ్మేశాయి. అఖండ 2 పైన అంతకు మించి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. అఖండ 2 సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెడుతున్నాడు బాలకృష్ణ. అఖండ సినిమాకు నార్త్ ఇండియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ అక్కడ భారీ ఎత్తున రిలీజ్ చేయలేదు. అందుకే అఖండ 2 విషయంలో బాలీవుడ్ మార్కెట్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. హిందీలోనూ తానే డబ్బింగ్ చెప్పుకున్నారు బాలకృష్ణ. నటసింహం వాయిస్ పవర్ హిందీ ప్రేక్షకులకు తెలియబోతోంది. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాకు నార్త్ ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే అఖండ 2 దక్షిణాది మాత్రమే కాదు, ఉత్తరాదిని కూడా దుమ్ము లేపటం ఖాయమని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. అఖండ 2 తర్వాత బాలయ్య పెద్దలైనప్పే ఉంది. గోపీచంద్ మలినేనితో ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. అంతకు ముందు రజనీకాంత్ జైలర్ 2లో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు రవిచంద్రన్ బాలయ్యతో ఒక మూవీ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. మొత్తానికి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన బాలకృష్ణ మాస్ అవతార్ పాన్ ఇండియా ఆడియన్స్ చూడబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.